ముఖ్యంగా రాహుల్ గాంధీ పదే పదే అంటారు. ఆ మధ్య కూడా అన్నారు. ఆర్ఎస్ఎస్‌కు మహిళలంటే గౌరవం ఉండదు. ఎప్పుడన్నా మోహన్ భగవత్ పక్కన మహిళల్ని చూసారా అన్నాడు ఆయన. చాలా సార్లు అన్నారు. బహుశా మహాత్మా గాంధీ పక్కన పండిట్ జవహర్లాల్ నెహ్రూ వీళ్ళ ముత్తాత పక్కన కూడా మహిళలు ఉంటారు ఎక్కువగా. ఆ ఫొటోస్ అన్ని ఇప్పుడు మన ఒరిజినల్ ఫొటోస్ కూడా మనకి ఇప్పుడు గూగుల్ చేస్తే దొరుకుతాయి. బహుశా అవి చూసి మరి మోహన్‌జీ భగవత్ పక్కన లేదా అంతకుముందు డాక్టర్‌జీ గాని, గురూజీ గాని, రజ్జూభయ్య గాని, బాలాసాహెబ్ దేవరస్ గాని, సుదర్శన్‌జీ గాని ఇలాంటి సర్సంఘ్ చాలకులుగా పనిచేసిన ఆర్ఎస్ఎస్‌కి గతంలో ఆ బాధ్యతల్లో ఉన్న వాళ్ళ పక్కన ఏ మహిళ ఫొటోస్ ఇక్కడ ఉండవు. అందుకని బహుశా ఆర్ఎస్ఎస్ అంటే మహిళలను పూర్తిగా పక్కన పెడుతుంది. వాళ్ళకు గౌరవించదు. పక్కన నిల్చోబెట్టడానికో కూర్చోబెట్టడానికో కూడా వాళ్ళకు మనస్కరించదని ఆయన ఫిక్స్ అయిపోయి ఉంటాడు బహుశా. అందుకని పదే పదే అంటాడు. ఆ మధ్య కూడా అన్నాడు అనమాట. అయితే ఆయనకు విషయం తెలీదు. తెలుసుకోకుండా మాట్లాడతాడు ఆయన. ఏం చూడక ఏం తెలుసుకోకుండా బట్టగలిచి మీదేయడం అంటారు. అట్లా బట్టగలిచి మీదేసి మాయమైపోతాడు. అక్కడ ఆరోపణ చేసేసి జర్మనీకి వెళ్తాడు, లాటిన్ అమెరికన్ కంట్రీస్కి వెళ్తాడు, తైవాన్కి వెళ్తాడు, యూకేకి వెళ్తాడు, యుఎస్కి వెళ్తాడు. పోనీ లేదు అది కాదు, ఇది అసలు నిజము, ఇది మేము ఆన్సర్ ఇస్తున్నాము, దీనికి జవాబు ఇది, దీనికి మేము బదులిస్తున్నాం అంటే వినడు. మళ్ళీ వచ్చి అదే ఆరోపణ చేస్తాడు, రిపీట్ చేస్తాడు దాన్ని. సరే, గాంధీ నెహ్రూ పక్కన మహిళలు ఉన్నారంటే మరి ఎలాంటి వాళ్ళు, ఏ సందర్భంలో ఉన్నారు, ఎందుకున్నారు, ఎవరున్నారు అంటే చరిత్ర చెప్తుంది. ఇప్పుడు నేను ప్రత్యేకంగా మళ్ళీ ఏదో చెప్పబోయి మళ్ళీ ఏదన్నా అంటే వివాదం అవుతుంది. నాకు అది ఇష్టం లేదు. ఈ వీడియోను వివాదం చేయడం లేదా వీడియోల కోసము ఏమంటారు, కేవలం వివాదం కోసం నేను మాట్లాడను. వివాదాన్ని రేపడానికో లేదా ఒక్కసారిగా కావాలని అందరి దృష్టిని ఆకర్షించడానికో ఇంకా దేనికో లేదా రీచ్ల కోసమో వ్యూస్ కోసమో నేను వీడియోలు ఎప్పుడు చేయను, ఇప్పుడు చేయను. అందుకే నేను అంత డీప్గా వెళ్ళను. గతంలో కేవలం ఆ సబ్జెక్ట్ మాత్రమే తీసుకొని చేసిన వీడియోలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. అట్లా గాంధీ నెహ్రూ పక్కన ఎలాంటి మహిళలు ఉన్నారు, ఎందుకున్నారు, వాళ్ళు ఎవరు అనేది గాంధీ ఆత్మకథలో కూడా రాసుకున్నారు ఆయన. సర్సంఘ్ చాలక్ పక్కన మహిళ ఉండడం కాదు, ఒక మాతృమూర్తి పక్కనే సర్సంఘ్ చాలక్ ఉంటారు. మేము చెప్పే భరతమాతకు ఆ స్త్రీలకు చాలా తేడా ఉంటుంది. అయితే భరతమాత మాత్రమే కాదు, జాగ్రత్తగా వెతికితే చాలా మంది కనిపిస్తారు. నిన్న వేదిక మీద కూడా మీరు గమనించే ఉంటారు. సర్సంఘ్ చాలక్ మాట్లాడినప్పుడు ఒక ఫ్రేమ్లో ఏమో ప్లేన్, ఒక సెక్యూరిటీ ప్లేన్గా కనిపిస్తుంది. లైవ్ చూస్తుంటే, లైవ్ చూసే వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా ఈజీగా తెలిసిపోతుంది. ఇటువైపు డాక్టర్ హెడ్గేవర్, డాక్టర్ గురు గోల్వాల్కర్, ఇటువైపు వందనీయ మౌసీజీ, అట్లనే వందనీయ సరస్వతి తాయి ఆప్టే.